అందరికీ నమస్కారం అండి. నేను ఎస్‌పి నాయక్ టోరీ బంజారా ప్రేక్షకులకు అలాగే ఈ అవనిపై ఉన్నటువంటి భారత అవనిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మరొకసారి నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన అందరికీ తెలుసు. అంటే అన్ని రాష్ట్రాలలో రాజకీయాలు వేరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కుల రాజకీయాలతోటి కొన్ని పిచ్చిలలో మునుగుతున్నటువంటి కొంతమందైనా ఈ సమాజంలో మారవాలనే కొద్దో గొప్పో చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 4, 5 రోజుల నుంచి మనకందరికి వినబడతా ఉన్నది. సోషల్ మీడియాలో, ట్విట్టర్‌ల, ఫేస్‌బుక్‌లల్లా, వాట్సాప్‌లల్లా, యూట్యూబ్‌లల్లా ఏంది గాంధీ విగ్రహం 5,000,00,00,000తోటి గాంధీ విగ్రహాన్ని కట్టాలి. 5,000 కుటుంబాలు అక్కడ ఆగమైనా పర్వాలేదు. కానీ 5,000,00,00,000లను పెట్టి ఈరోజు గాంధీ విగ్రహాన్ని కట్టాలి. మరి గాంధీ విగ్రహం కట్టాలే, కడితేనే బాగుంటది అనే ఆలోచన మరి ఎందుకొచ్చిందో ఏమో కానీ ఈరోజు ప్రజానీకం అంటే అది పెట్టడానికి గల కారణం ఏది ఏమైనప్పటికీ మరి అక్కడ నష్టపోతున్నటువంటి మరి గతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా గత 2.5 ఏండ్లు దాటినప్పటికీ దగ్గర దగ్గర 3 సంవత్సరాలు మరి ఇప్పటికైనా మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదని చెప్పి చాలామంది ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు హైడ్రా అనే పేరుతోటి చాలామంది భయభ్రాంతులకు గురై ఇప్పటికీ ఆ పేరు వినగానే మళ్ళీ కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలు ఇప్పటికే పొట్ట చేత పట్టుకొని పల్లెటూర్ల నుంచి పట్నంలా పని చేసుకుంటూ అన్ని కుల వృత్తుల వారు, అన్ని జాతి వర్గాల వాళ్ళు ఇక్కడికొచ్చి బ్రతుకుతా ఉన్నారు. మరి ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గాంధీ విగ్రహం ఈ రాష్ట్రంలో ఏ భగవంతుడైనా గుడి కట్టండి, నన్ను పూజలు చేయండి, బంగారం పెట్టండి, నా హుండీలో డబ్బులేయండి అని ఏ భగవంతుడు చెప్పలే. అది ఒక విషయం. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా మహనీయుల విగ్రహాలు పెట్టాలి, పెడితేనే బాగుంటుంది, పెట్టకుంటే వాళ్ళ మీద అభిమానం లేనట్టా మరి? అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశం కోసం మంచో చెడో పని చేసిన వాళ్ళు మహనీయులు ఉన్నారు. దాని తప్పు ఉన్నట్లా. కానీ ఇప్పుడు అభిమానం అనేది ఇప్పుడు మహాత్మా గాంధీ అంటే గుండెలో ఉండాలి. ఇప్పుడు ఏదైనా అభిమానం ఉంటే మనం గుండెల్లో ఉండాలే గాని, పోయి గల్లీ గల్లీలలో విగ్రహాల మీద అంటే విగ్రహం పెడితేనే ఆయన ఏదో గొప్పతనం తెలిసినట్టా? ఇప్పుడు మనం అన్ని పైసల నోట్ల మీద ఉన్నది గాంధీ బొమ్మ. ఇప్పుడు అలాగే వీధికొక్కటి అంటే వీధికి ఒక్కటొక్కటే ఊరికొక్కటి కాదు. ఇప్పుడు వీధికి 4, 5 గాంధీ విగ్రహాలయినాయి. ఎందుకంటే ఇక్కడ కుల రాజకీయాలు గదా! అట్లా అని చెప్పి 10 కాలనీ ఉంటే 10 గల్లీలకు 10 విగ్రహాలు పెడితే అదేమన్నా పెద్ద ఆయన మీద ఏదైనా అభిమానం పెరిగినట్టు ఇంకేదో అదయినట్టా? అట్లా కాదు. మనుషులకు మనుషులు దగ్గరలేరు. వీళ్ళకి మానవ సంబంధాలన్నీ మంట కలిసిపోయినాయి. ఒకళ్ళకొకళ్ళు పడది వీళ్ళొక కుల రాజకీయాలున్నట్టు దాని అర్థం. అంతేనా కాదా? ఇప్పుడు వీధికొక్క గణపతిని పెడతా ఉన్నారంటే అదేమన్నా భక్తి ఎక్కువయా? అక్కడక్కడ మనుషులకు పడక వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి మానవత్వమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే. ఇట్లా అందుకోసానికి ఈరోజు 5,000,00,00,000 అంటే అదేమన్నా మామూలు ముచ్చటనా? ఎంతో గ్రామాలకు ఎన్నో ఇప్పుడు డబ్బు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పైసలే లేరు. మీకందరికీ తెలుసు. ఈరోజు ఏమనంటే మేము ఎక్కడైనా పోతే గూడా ఈరోజు మాకు అంత దొంగలని చూస్తున్నారు. చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళకే చూస్తున్నారు. మరి మాకు అసలు అప్పులెప్పుడు తెలివు. మేము ఎట్లా అసలు మేము ఇక్కడ ఏం జేయాలే అని జెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారే అంటున్నారని జెప్పి ప్రజలే అంటారు. మీరు గూడా సోషల్ మీడియాలో, టీవీ, పేపర్‌లలో చూస్తా ఉన్నారు. మరి ఇప్పుడు మరి ప్రభుత్వం దగ్గర పైసలే లేవు. మరి పైసలు లేనప్పుడు ఏం జేయాలే? కొన్ని అప్పో సప్పో తెచ్చి ప్రజలకు ఇప్పుడు ప్రజాపాలన అసలు పాలన అంటే ఏంది? ప్రజల వద్దకే పాలన. ఇప్పుడు జనాలు మనకెందుకు ఓటేసిర్రు? మనం వాళ్ళకు మంచి చేయడానికి. ఇప్పుడు 5,000,00,00,000 అంటే ఎక్కడి నుంచో అప్పు తెచ్చి దాన్ని కట్టడం కంటే, ఇప్పుడు మనం ఇచ్చిన పైసలే మళ్ళీ అవి ఎవడు తెరపాలే? ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఇంట్లోకెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఇంట్లోకెళ్ళి ఇచ్చే పైసలవి? కాదు గదా! అట్లా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విమర్శించట్లా. మేము గూడా ముఖ్యమంత్రి గారు చాలా మంచి పనులు చేస్తుర్రు ఇప్పుడిప్పుడే. మరి ఇప్పుడు ఏదైనా తెలవది. ఇప్పుడు ఎవలి ఈపు వాళ్ళకి తెలవది. ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేస్తున్నామంటే మనకు తెలవది. పక్కవాడికి తెలుస్తది. అందుకోసానికి దాన్ని అప్పుడు సదురుకోపోవాలి మనం. అక్కడ ఏం జేయాలి ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడపాలంటే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారక్కడ. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ మాటను వినాలి. మరి అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోవాలంటే క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రుల సలహాలు తీసుకోవాలి. ప్రభుత్వ సలహాదారులు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి. ఒక పని చేస్తున్నాం. ఇది ఇది జనాలకు అవసరమా? కాదా? మరి పని చేస్తే బాగుంటుందా? ఇప్పుడు హైడ్రా అనే పేరుతోటి హైడ్రా మంచిదే. కానీ అది ఎవలు బడాబాబులకు ఇప్పుడు కొంతమందికి పెద్ద పెద్ద వాళ్ళ మహనీయులై కూలగొట్టిర్రు ఆ ఇండ్లు. వాళ్ళకేం పరగబడది. ఎందుకంటే వాళ్ళకు రెంట్లు గానీ, ఉన్నటువంటి బిజినెస్‌లు గానీ, ఒకరోజు 100,00,00,000 పోయినా మళ్ళీ ఇంకో రోజు 100,00,00,000 సంపాదిస్తారు. అది వేరు. కానీ ఇప్పుడు రూ. 10 పరకో
పొద్దాగా పని చేసో లేకుంటే ఏదో చిన్న చిన్న పైసలు పోగు పెట్టుకొని 5-6 లక్షలకో 10 లక్షలకో వాడు ఇల్లు కొనుక్కుంటాడు. ఆ బ్యాంకులో అప్పు ఉన్నట్టుగా తీరనేలే. మరి వాళ్ళ కూలగొడితే ఏమవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద మళ్ళా అంత చెడు అభిప్రాయం వస్తుంది. మరి ఇది ఎందుకు చేయాలి? అందుకోసానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ప్రభుత్వ సలహాదారులు ఉంటారు. ప్రజలు మరి ఏది మంచో ఏది చెడో ప్రజలకు అడగాలి. మనం కూడా ఇప్పుడు ప్రజాపాలనని పెట్టుకున్నాం. మరి ప్రభుత్వం అది సొంత నిర్ణయాలో లేకుంటే ఇంకేమైనా చెప్తున్నప్పుడు చేస్తుర్రో ఇప్పుడిప్పుడే కొన్ని మంచి పనులు. ఇప్పుడు గత ప్రభుత్వం మనకు చేసింది ఉండొచ్చు. కానీ దానికంటే మెరుగు పాలన, దానికంటే బెటర్, పోయిన ప్రభుత్వం కంటే అద్భుతమైన పాలన మీరు చేయాలి. అప్పుడు మీరు జనాలు ఇంకోసారి ప్రజలకు వస్తే మీరు ఆదరిస్తారు. అట్లా అని చెప్పి మీరు 5,000 కోట్లు అంటే ఏమైనా మామూలు ముచ్చట్నా? మరి 5,000 కోట్లు అప్పు తెచ్చి ఆ గాంధీ విగ్రహాన్ని కడితే మరి అక్కడ ఉన్నటువంటి జనాలు మీకు అందరికీ తెలుసు. కొంతమంది పొద్దున్నే మనం సోషల్ మీడియా చూసినాం, 10th ఎగ్జామ్ రాసే పొరగాళ్ళు కానీ, అక్కడ సిటిజన్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంకా అప్పు తీరనే బ్యాంక్ లోన్లు కట్టుకునే పరిస్థితుల్లో లేకపోవడం చాలా అక్కడ పడుతున్నటువంటి ఇబ్బంది. మరి వాళ్ళందరూ ఎటు పోవాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు గాంధీ విగ్రహం పెడితే మనకు ఏదైనా ఒరిగిపోయేది ఉందా? అది లేదు కదా. ఆ విగ్రహాలు ఎక్కడ ఉండాలి? ప్రజల గుండెల్లో ఉండాలి. ఆయన దేవుని మీద భక్తి మన గుండెల్లో ఎట్లుంటుందో ఆ విగ్రహాలు కూడా పెడితేనే మంచి జరుగుతుంది కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు నోట్ల మీద ఉన్నారు, పైసల కట్ట మీద ఉన్నారు, అలాగే రూపాయి కైళ్ళ మీద ఉంటారు. అలాగే అట్లా చెప్పుకుంటూ పోతే పాఠ్య పుస్తకాలలో ఉంటారు, విగ్రహాలలో ఎక్కడ పడితే అక్కడ గల్లీల నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ వరకు ప్రతి ఊళ్ళో ఉంటాడు. గల్లీకో విగ్రహం ఉంది. మరి అక్కడ లేరా? ఉన్నారు కదా. మరి అలా అని చెప్పి ఎన్నో అడుగుల వందల విగ్రహాలు పెట్టి అన్ని లక్షల వేల కోట్లు అలా దుర్వినియోగం చేస్తాం. మరి ఇది ఎందుకు? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది అని చెప్పి ఈరోజు ప్రజలు అందరూ తిడుతూ ఉన్నారు. మరి ఇప్పుడిప్పుడే కొద్దో గొప్ప మంచి పేరు వస్తూ ఉంది. మంచి మీరేదో ఫీచర్ సిటీ అని ఇంకేదో సిటీ అని కడతా ఉన్నారు. అది చేసే పని ఏదో చక్కగా చేయాలి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజలకే మంచి చేయడానికే ప్రభుత్వాలు ఉండాలి. మరి ప్రజలకు మోసం చేసే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా జనాలు ఎట్లా నమ్ముతారు? ఇది ఒక్కసారి ఆలోచించాలి. రేవంత్ అన్న వయసులో చిన్న అయినప్పటికీ మంచి పదవి దొరికిందని చెప్పి గత ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు మనకి మంచి ఆదరణ ఉన్నది. ఎవరికి దక్కని పీఠం నీకు దక్కింది. అది మంచి పని చేయాలి. కానీ 5,000 కోట్లు పెట్టి మీరు ఏదో గాంధీ విగ్రహం పెట్టి అక్కడ ఉన్నటువంటి 5,000 జనాభాకు మీరు పొట్టగొడితే ఇది ఎట్టా? ఇది ఏమైనా పాసిబులా? ఇది ఏమైనా మంచి పద్ధత? అందుకోసానికే మనం చేసే పని మనకు తెలియకుంటే ప్రభుత్వ సలహాదారులు ఉంటారు, క్యాబినెట్ మీట్లో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు ముచ్చట కాదు. ఒక బుక్ ఉంటే ఆ బుక్లో ప్రతి పేజీ తన మైండ్లో ఉంటుంది. జనాలకు ఏది మంచి ఏది చెడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి ప్రజలకు మంచిదై ఉండాలి. అది ప్రజలకు పనికొచ్చే పని ఉండాలి. కానీ ఇదంతా భయభ్రాంతులకు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఇదంతా ఈ గడబడి నడిచే వరకు మళ్ళీ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు మిగతా సంవత్సరాలు ఏముంటుంది? 3-4 సంవత్సరాలు అయిపోయాయి. ఇక మీకు ఉన్నదే ఒక సంవత్సరం, మళ్ళీ ఎలక్షన్ హడావిడి మొదలవుతుంది. మరి ఇట్లుంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేది ఎట్లా అని చెప్పి జనాలు ఇప్పుడు ఎంతమంది తిడుతున్నారంటే ఇది ఏమైనా మంచి పద్ధతి కాదు. అందుకోసానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులతో లేకుంటే క్యాబినెట్ మీటింగ్ ద్వారానో లేకుంటే ప్రజా అభిప్రాయం తీసుకున్నాడో లేకుంటే ప్రభుత్వ సలహాదారులతోటో ఇటువంటి అభిప్రాయాలు తెలుసుకొని ఆ పనిని చేయాలి. ఒకరు పొట్టగొట్టి ఇంకోలం పెడతారంటే అది ఎట్లా? అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా సప్పో తెచ్చి ఇప్పటికే మాకు అప్పులైనాయి అని చెప్పి డంకా బజాయిస్తారు. ఎక్కడికి పోయినా మాకు పైసలు ఇస్తారని చెప్పి మీరే ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి నాకు ఒక రూపాయి ఇస్తలేరు, ఎక్కడైనా పోతే దొంగలను చూస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతారు. మళ్ళీ ఎవరైనా ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ప్రశ్నించేవాడు లేకుంటే దానికి అర్థమే లేదు. ప్రతిపక్షం లేకుంటే ప్రభుత్వం ఎందుకయ్యా? ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఉండాలి కదా. ప్రతిపక్షమే లేకుండా చేయాలంటే అది ఎంత పాపం చూడండి. ప్రశ్నించేవాడు లేకుంటే ఎందుకు ఇక ఈ పాలన? అందుకోసానికే ఎదుటివాడు చెప్తేనే మనం చేయాలి. అన్ని పనులు మనకు తెలియదు. అందుకోసానికే అక్కడ ఉన్నటువంటి ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీకు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు 4 కోట్లకు పైచిలుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పేంత పీఠం మీద కూర్చొని ఉన్నారు. కాబట్టి దయచేసి మళ్ళొకసారి ఆలోచించాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఇది మంచిగా చెడా? ముందే మీరు ప్రజాపాలన ఏ ప్రజాపాలన ఎవరికి మాకు అసలు న్యాయమే జరగలేదని చెప్పి ఈరోజు ప్రజలు ఎక్కడోళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, అక్కడోళ్ళు అక్కడ అన్ని రాస్తారోకోలు బందులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మీరు తెలుసుకోకపోతే ఇక దీనికంటే దౌర్భాగ్యం ఇంక ఇక్కడ లేదు. అందుకోసానికి ఎవరికి వారు ఒక మంత్రి ఏమో ఇన్ని వేల కోట్ల అప్పు ఉందని ఒక మంత్రి అంటాడు, ఇంకో మంత్రి ఏమో మాకు ఇన్ని వేల కోట్ల అప్పు అయిందని ఇంకో మంత్రి అంటాడు. ముఖ్యమంత్రి గారి లెక్క
మీకు మీకే పొంతన లేదు. అసలు రాష్ట్రంలో అప్పులెంతుంది? మీరు అప్పు తెచ్చిందెంత? మీరు ఖర్చు పెడుతున్నదెంత? అందుకోసానికి ఇవన్నీ ఒక్కసారి మీకు మీకే పడట్లా. ఒక మంత్రి పని చేసేదానికి ఇంకో మంత్రికి సమాధానం లేదు. ఇగో ఇట్లా. అందుకోసానికి మీరందరినీ కలుపుకోపోయే గుణం మీ దగ్గర ఉండాలి. అందుకోసానికే చాలా పెద్ద పదవి, పెద్ద బాధ్యత మీకు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే వీళ్ళందరికీ అందరికీ చూడాలి. మీరు ప్రతిపక్షాన్ని చూడాలి, మంచోళ్ళని చూడాలి, చెడ్డోళ్ళని చూడాలి. ఇదంతా మీ ప్రభుత్వంలో ఎంతమందికి న్యాయం జరిగింది, నేను ఏం పని చేసినా అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఈ గత ఒక ఏడాది క్రితం, సంవత్సరం క్రితం మీరైతే ఫస్ట్ గెలిచిర్రో, గెలుచుడుతోనే మీరు ఒక హైడ్రా పేరుతోటి చాలామందిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద ప్రజలే చాలామంది నష్టపోయారు. ఇప్పటికీ వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకా ఆ భయభ్రాంతుల్లోనే ఉన్నారు. మరి అందుకోసానికి ఇట్లా మళ్ళీ ఆ గాంధీ విగ్రహం పెట్టి ఏదో చేసి ఇదంట కాదు. ఆ మహనీయుల చరిత్ర మన గుండెల్లో ఉండాలి, పాఠ్యపుస్తకంలో ఉంది. కాబట్టి దయచేసి ఆయనకి ఏదో విగ్రహం పెడితేనే మీరేదో ఆయనకు గౌరవించినట్టు కాదు. దయచేసి అందుకోసానికే మీరు ఆ ప్రజాపాలన ఉన్నటువంటి ఆ పాలన ప్రజలకు చెందేలా, ప్రజలకు అభినందించేలా ఉండాలి పాలన అని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. మాతో పాటు కూడా ప్రజలకు అందరికీ మెచ్చేలా పాలన అందించాలని చెప్పి కూడా అంటే మా వంతు సలహా కాదు, మేము అడిగేటువంటి ఇది డిమాండ్ అనుకోండి, లేకుంటే రిక్వెస్ట్ అనుకోండి. కానీ దయచేసి ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టి, అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏదో ఆనందపడే విషయం కాదు. దయచేసి ఆ గాంధీ విగ్రహం దయచేసి గాంధీ మహాత్ముడే, కానీ ఆయనే ఏదో నా విగ్రహం పెడితేనే 10 మంది పొట్టగొట్టో. ఇప్పుడు స్వతంత్రం రావడానికి వాళ్ళు ఎంతోమంది త్యాగధనులు అయ్యారు. అందుకోసానికి ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఈరోజు తన ఒంటి మీద వస్త్రాలు లేకుండా కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారు పోరాటం చేశారు. అటువంటి ఒకళ్ళ పొట్టగొట్టి వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళను భయభ్రాంతులను గురి చేసి మీరేదో అక్కడ విగ్రహాలు కడితే ఇంకేదో చేసినట్టు కాదు. దయచేసి అందుకోసానికి మహనీయుల విగ్రహాలు కానీ ఎక్కడెక్కడో ఆయన ఒక గాంధీ విగ్రహమే కాదు, ఎవరి విగ్రహం గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెడతా అంటే చెప్తే కూడా చాలామంది విమర్శించారు, ఇది వద్దు 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 అని. అందుకోసానికి ఇలా విగ్రహాలు పెడితేనే ఏదో మనం మంచి చేసినట్టు కాదు. దయచేసి ప్రభుత్వం నడవాలంటే, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ప్రజలకు అక్కరకచ్చే పని చేయాలి, ప్రభుత్వం మెచ్చే పాలన ఉండాలి. మళ్ళీ మీరు ప్రజల ఆశీస్సులు మీపై ఉండాలి. మళ్ళీ మీరు గెలవాలంటే దయచేసి ఇటువంటి పనులు చేయకుండా మంచి పాలనని అందించాలని చెప్పి అందరు ప్రజలు కోరుకుంటారు సార్. దయచేసి ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియకుంటే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఇప్పుడు ఈ మంత్రులు అంటే ఎవరికి వాళ్ళే ఉన్నారు, కానీ ప్రభుత్వ సలహాదారులకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ ఐఏఎస్ ఆఫీసర్లకు మీరు అడగండి ఈ ప్రజలకు ఏది మంచి ఏది చెడో, మన ఈ తెచ్చినటువంటి అప్పులను మనం ఎలా వినియోగించాలి అని చెప్పి, గత ప్రభుత్వం కంటే మనం ఎలా బెటర్ చేయాలి అనే ఆలోచనను మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఇటువంటి పనులు చేసేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించాలని మీకు చెప్తా ఉన్నాం. దయచేసి అందుకోసానికే మీరు మంచి పనులు చేయండి, ప్రభుత్వానికి ఇంకా ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. కానీ భయభ్రాంతులకు గురి చేసి ఏదో కూలినాలి చేసి మరి పల్లెటూర్లను వదిలేసి పట్టణంలోకి వచ్చి బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మరి తీసుకున్నటువంటి ఏదో కొద్దో గొప్ప దాచుకున్నటువంటి పైసలకు ఆ ఇండ్లను, చిన్న చిన్న ఇండ్లను కొనుక్కుంటూ ఉంటారు, ఆ నోటిరో వీటిరో, మరి దాన్ని కూడా మీరు కూలగొట్టి ఇలా భయభ్రాంతులకు చేస్తే ఇది చాలా దారుణం సార్. అందుకోసానికి మీరు దయచేసి దీన్ని 1-2 సార్లు ఆలోచించండి. ప్రభుత్వ సలహాదారుల సలహాలు తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో మీ మంత్రులతో విచారించండి. అలాగే ఇంకా ప్రజా అభిప్రాయం పెట్టండి, మీరు ఇది మంచిదా లేకుంటే దీనికి ఇంకేదైనా ఆలోచించడా అని చెప్పి. అందుకోసానికే ఇదంతా తెలుసుకొని చేయాలని చెప్పి ఇదొక మా సలహా సార్. అందుకోసానికే మేము చెప్పిన మాటలల్లో ఇంకేదైనా తప్పులు ఉంటే క్షమించండి, మీకు తోచింది కూడా ప్రజలకు అడగండి అని చెప్పి కూడా మేము మా నుండి కూడా మేము చెప్తా ఉన్నాం. దయచేసి ప్రజలందరూ మంచి చేస్తే ఎప్పుడు మీకు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి మేము తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై భీమ్.